టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ది షో. దొంగ బాబాలు, స్వామీజీల ఆగడాలు, ఆత్మలు, దెయ్యాల నేపథ్యంలో వచ్చింది ఓ మూవీ. ఆద్యంతం ఆసక్తికరంగా ఆ సినిమా కథ సాగుతుందంట. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఆ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇక థియేటర్లలో ఆడియన్స్ను బాగానే భయపెట్టిందంట ఆ చిత్రం. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ మళ్ళీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎవరు చేశారు? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో కొత్త సినిమాలు థియేటర్స్ లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లో వస్తుంటాయి. ఈ వారం కూడా సమంత, మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వంటి తెలుగు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ రానున్నాయి. ఇక వీటి మధ్యలో ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా సడన్ గా స్ట్రీమింగ్ వచ్చింది. గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఆ సినిమా ఆడియన్స్ ను బాగా భయపెట్టింది. ఆసక్తికరమైన కథ, కథనాలు, ఒళ్ళు గగుర్పుచ్చే సీన్లు, ఊహించిన ట్విస్ట్లతో ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను కూడా రాబట్టింది. IIMDbలోనూ ఈ మూవీకి మంచి రేటింగ్ ఉండటం విశేషం. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు ఆడియన్స్ ను మతిపోగొడతాయి. ఆ సినిమా మరేదో కాదు, ఈషా. ఇక ఈషా సినిమా కథ విషయానికొస్తే కళ్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతారు. వీరంతా ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామీజీల ఆగడాలు, బండారాల్ని బయటపెడుతుంటాయి. అలా ఓసారి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ బాబా గురించి తెలుసుకుంటారు. బాబా నిజ స్వరూపం బయట పెట్టాలని అతని దగ్గరకు వెళ్తారు. అయితే ఆత్మలు, దయ్యాల విషయంలో ఈ నలుగురికి ఓ ఛాలెంజ్ చేస్తాడు బాబా. దీని ప్రకారం ఆ నలుగురు ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో 3 రోజుల పాటు నివసించడానికి రెడీ అవుతారు. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన పరిస్థితులేంటి? పుణ్యవతి అనే ఆత్మకు గిరిజనుడైన మైమధుకు ఉన్న సంబంధమేంటి? చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దయ్యాలున్నాయని నమ్మారా లేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే. ఇక 2025లో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం ఈషా. ఇందులో త్రికున్, హెబా పటేల్, అఖిల్ రాజ్, సిరి హమ్మన్, బబ్లు పృథ్వీరాజ్, మైమధు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే జూలై 15 నుంచి మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో కూడా ఈషా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీనివాస్ మన్నే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పోతుల హేమ వెంకటేశ్వరరావు ఈ ఈషా సినిమాను నిర్మించారు. ఇక ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈషా ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఓ సినిమా. అలాంటి చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఓటీటీలో విడుదలైన వారం రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్ పై విధ్వంసం క్రియేట్ చేసిందంట. మొదటి వారంలోనే 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయని సమాచారం. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా ఏంటో తెలుసా? అయితే వాట్స్ ది స్టోరీ. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం క్రియేట్ చేసిన సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. జూన్ 4న థియేటర్లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు కూడా రాబట్టింది. ఇందులో చరణ్ యాక్టింగ్, మేకవర్ చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. అలాగే బుచ్చిబాబు మేకింగ్ పై ప్రశంసలు వచ్చాయి. అయితే ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇదిలా ఉంటే ఇన్నాళ్లు థియేటర్లో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ పెద్ద మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం దక్షిణాది భాషల్లో మాత్రమే ఈ మూవీ అందుబాటులో ఉంది. ఓటీటీలో విడుదలైన వారం రోజుల్లోనే 1.9 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పెద్ద కథ విషయానికొస్తే, విజయనగరం జిల్లా సమీపంలోని కొండల మధ్య ఉండే ఒక మారుమూల గిరిజన గ్రామానికి కనీస గుర్తింపుండదు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేని ఆ ఊరి ప్రజలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు అనేది ఈ కథ ప్రధాన బలం. ఇక ఆ ఊరిని ఎలాగైనా రికార్డులోకి తెచ్చి అభివృద్ధి చేయాలనేదే ఆ ఊరి పెద్ద అప్పలసూరి అంటే జగపతి బాబు ఆశయం. అదే ఊరిలో బెల్లం ఫ్యాక్టరీలో కూలిగా పనిచేసే పెద్ది అంటే రామ్ చరణ్ కి క్రికెట్ లో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. తన ఊరి ఆత్మగౌరవం కోసం, దానికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం పెద్ది తన ఆటను ఎలా ఆయుధంగా వాడుకున్నాడు? క్రికెట్ నుంచి కుస్తీ వైపు ఎందుకు అడుగులు వేశాడు? ఒక మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎలా ఎదగాడు అనేదే సినిమా కథ.
ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోవడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అందమైన హీరోయిన్. తెలుగు, తమిళం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సహాయ నటిగా అల్లరిస్తుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. కానీ ఆమె ఒకప్పుడు చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. దాంతో ఆమెపై దాదాపు 22 కేసులు నమోదయ్యాయంట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీని ఎండ్ దాకా వాచ్ చేసేయండి. సినిమా రంగంలో కీర్తి ప్రతిష్టలు సాధించిన ఒక టాప్ హీరోయిన్ జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది. వెండితెరపై ఆమె కెరీర్ ఎంత విజయవంతమైతే నిజ జీవితంలో ఆమె అంత ఎక్కువ పోరాటం, బాధను అనుభవించారు. బాలనటిగా హిందీ చిత్రాల్లో తన కెరీర్ను ప్రారంభించిన ఆమె 80-90 దశకాల్లో దక్షిణాది సినిమా ప్రపంచాన్ని ఏలారు. కానీ ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఆమె దుఃఖం చాలా లోతైనది. అది ఆమె బాల్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందట. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ ఖుష్బూ సుందర్. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముత్తుకుమ్మ. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు కేవలం 8 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. అది చాలా కష్టమైన విషయమని, అది ఖుష్బూను చాలా కాలంగా వేధిస్తుందంది. తాను కోరుకున్నా కూడా దానిని మర్చిపోలేను అని అన్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే 2005వ సంవత్సరంలో భద్రత బాధ్యతను దృష్టిలో ఉంచుకుంటే పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో తప్పులేదని ఈ బ్యూటీ ఖుష్బూ సుందర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె ప్రకటన తమిళనాడు రాజకీయ సామాజిక వర్గాల్లో కూడా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అనేక చోట్ల ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అంతేకాకుండా ఆమెపై 22 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ న్యాయ పోరాటం దేశ సుప్రీంకోర్టు వరకు చేరగా భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ ఆ అత్యున్నత న్యాయస్థానం ఖుష్బూ సుందర్ పై దాఖలైన మొత్తం 22 కేసులను కూడా పూర్తిగా కొట్టివేసింది. దీంతో ఆ కేసుల నుంచి ఖుష్బూ సుందర్ రిలీఫ్ అయింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఖుష్బూ సుందర్ కుర్రాల ఆరాధ్య దేవత. ఆమె కోసం ఏకంగా ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఖుష్బూ సుందర్ 2000 సంవత్సరంలో చిత్ర దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకున్నారు. సినిమాలో కలిసి పనిచేస్తున్నప్పుడు వారిద్దరు కలుసుకున్నారు. ప్రస్తుతం వారికి 2 కుమార్తెలున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అవంతిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్ సైతం చేస్తూ బిజీగా ఉంటుంది ఖుష్బూ. అలాగే అటు రాజకీయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటుంది ఈ అమ్మడు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఓ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా విడుదల తేదీ ఇప్పుడు ఖరారైపోయింది. ఒక్క పోస్టర్తోనే సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. యుద్ధభూమి నేపథ్యాన్ని చూపించిన ఆ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ప్రభాస్ నుంచి వస్తున్న ఆ సినిమా ఏంటో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు వచ్చేసింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టేందుకు డిసెంబర్ 3న ఈ గ్రాండ్ మూవీ థియేటర్లోకి అడుగు పెట్టబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డార్లింగ్ ఈసారి డైరెక్టర్ హను రాఘపూడితో చేతులు కలపడంతో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. సీతారామం లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన డైరెక్టర్ హను రాఘపూడి ఈసారి అంతకు మించిన భారీ కాన్వాస్ ఎంచుకున్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన యాక్షన్ పీరియడ్ లవ్ స్టోరీగా ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరో మార్క్ వింటేజ్ రొమాన్స్ కు ప్రభాస్ కటౌట్, హై వోల్టేజ్ యాక్షన్ తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథ కాబట్టి ఇందులో యాక్షన్ తో పాటు హృదయాన్ని అద్దుకునే భావోద్వేగాలు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల బాబ ఇమార్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ పక్కన ఒక సరికొత్త ముఖాన్ని చూడబోతూ ఉండటంతో ఈ పేరింగ్ పై ఇండస్ట్రీలో మంచి క్యూరియాసిటీ నెలకొంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తుంది. ఇక అలాగే ఫౌజీ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్, అలాగే యాక్షన్ సీక్వెన్స్ల కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం. ఇక రెండో ప్రపంచ యుద్ధం నాటి కాలమానాన్ని కళ్లకు కట్టేలా భారీ సెట్లు నిర్మించి సినిమాను ఒక విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే మరో మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఒకవైపు కటౌట్ కు తగ్గ యాక్షన్, మరోవైపు మనసుకు హత్తుకునే సున్నితమైన ప్రేమ కథ సమానంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫౌజీ సృష్టించబోయే బాక్సాఫీస్ సురామి కోసం ఇటు రెబల్ స్టార్ అభిమానులతో పాటు అటు కామన్ ఆడియన్స్ కూడా క్యాలెండర్లో డేట్ మార్క్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.